పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. సప్తగిరులపై వేంచేసి ఉన్నారు. మరి ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చారు? గిద్దలూరులో, అవునా? కొప్పువారి వీధిలో, సాయినగర్లో. మీ ఇంటి పేరండి? గంగిశెట్టి వారి ఇంటికి వేంచేశారు వెంకటేశ్వర స్వామి. మరి ఆయన అక్కడ నుంచి ఇక్కడికి రావటానికి కారణం ఏమిటి? ఏం అక్కడ లేవా? ఆయనకు అన్ని ఉత్సవాలు జరుగుతున్నాయి. నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవాది బ్రహ్మోత్సవాదులు జరుగుతూ ఉండగా ఇక్కడ దాకా రావాల్సిన ఆగత్యం ఏమిటి? అంటే మనం కావాలి, సేవ చెయ్యాలి అని కోరుకున్నాము.
ఆ కోరిక మీదకు పరమాత్మ ఇక్కడ దాకా వేయించేశారు. మరి వేయించేసిన ఆయన్ని ఎలా చూసుకోవాలి? మనం పెద్ద ఆయన మన ఇంటికి వచ్చారండి, అంత దాకా ఎందుకండి, మన కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు మన ఇంటికి వచ్చారనుకోండి, ఎలా చూసుకుంటాం? ఏ బాబు ఎమ్మెల్యే గారు వచ్చారండి అని వాళ్ళ చుట్టూ మరి పరివారము, ఆయనకు మర్యాదలు, మనం ఏదో చేయాలని తాపత్రయం ఏంటి? కొద్దిపాటి కాన్స్టిట్యూషన్ కు ఉండేటటువంటి ఎమ్మెల్యే. మరి ఈయన అన్ని లోకాలకు అధిపతి. ఎన్ని లోకాలు ఉన్నాయి? 14 లోకాలు. 14 లోకాలేనా ఉన్నది? ఇటువంటి 14 లోకాలు ఎన్ని ఉన్నాయో తెలీదు. ఒక 14 లోకాలను కలిపి బ్రహ్మాండము అంటారు. ఇటువంటి బ్రహ్మాండాలు ఎన్ని ఉన్నాయో తెలియదు. పోనీ ఏమన్నా లెక్క పెడదామంటే అవుతుందా? కోటాను కోట్లు బ్రహ్మాండాలకు అధిపతి అయినటువంటి వాడు పరమాత్మ. మరి అంత పెద్ద ఆయన, అంత అధికారి, అంత అధిపతి ఇప్పుడు మన ఇంటికి, మన ఊరికి, మన బజారుకు, మనం ఉన్నటువంటి స్థానానికి వేంచేశారు. మరి మనం ఎంత భక్తి శ్రద్ధలతోటి ఉండాలి? అంత పెద్ద ఆయన వచ్చాడండి అని ఏదో బంగారమో వజ్రమో వైడూర్యాలో, ఇప్పుడు వెండి కూడా బాగా పెరిగిపోయింది కదా, అవేం అడగట్లా ఆయన. నేను పెద్ద ఆయన, నాకు వీటితోటి చెయ్యండి అని పాపం అడుగుతున్నారా? లేనే లేదు. చిన్ని పాటి భక్తి చాలని ఉప్పొంగిపోయేటటువంటి వాడు పరమాత్మ. మరి అలా భక్తిగా సేవించుకుంటున్నారన్న ఉద్దేశంతో ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశాము? అభిషేకం గావించాము. తిరుమంజన సేవ అంటాం, ఇంకా ప్రోగ్యమైనటువంటి పదం. ఈ తిరుమంజన సేవ అయిపోయిన తర్వాత స్వామివారు, అమ్మవారు వైకుంఠాన్ని వదిలి వచ్చేసింది భృగు మహర్షి చేసినటువంటి పని వల్ల. మరి అమ్మవారు అలిగి వచ్చేస్తే స్వామి ఉండగలుగుతారా వైకుంఠంలో? ఆయన ఉండలేకపోయాడు, సిరుల తల్లి లేకపోయేటప్పటికి. అలా ఆయన కూడా వైకుంఠాన్ని వీడి ఈ భూలోకానికి వచ్చారు. మరి భూలోకానికి వచ్చిన తర్వాత పద్మావతి అమ్మవారు తటస్థించటం జరిగింది. ఎలా తటస్థించింది అంటే, రామావతారంలో వేదవతికి మాట ఇచ్చారు. వేదవతి కోరిందట, నన్ను కళ్యాణం చేసుకోవయ్యా అని. అయ్యో, నేను ఈ అవతారంలో ఏకపత్ని వ్రతుణ్ణి కనుక నాకు సీతా పిరాట్టి ఉన్నది, నేను చేసుకోవటం అవ్వదు, మళ్ళీ జన్మలో నిన్ను పొందుతాను అన్నారు. అప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ఆ వేదవతియే, పద్మావతియే, ఆ శ్రీరామచంద్రుడే, ఈ శ్రీనివాసుడే కళ్యాణాన్ని గావింపుకుంటూ ఉన్నారు. అలా పద్మావతి అమ్మవారి యొక్క తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించాలి కదా. ఊరికే ఇస్తారా అండి అమ్మాయిని ఇవ్వమంటే? ఏం చేస్తున్నాడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఏ వ్యాపారం చేస్తున్నారు, ఆస్తులు ఏమిటి, వాళ్ళ వెనక పూర్వీకులు ఏమిటి, వాళ్ళ యొక్క పుట్టుపూర్వత్రాలు ఏమిటి, వాళ్ళ సాంప్రదాయాలు ఏమిటి, వాళ్ళకి ఏమేమి ఉన్నాయని 7 తరాలు చూసి కానీ మనం అమ్మాయిని ఇవ్వము. మరి పద్మావతి అమ్మవారి తల్లిదండ్రులు మాత్రం ఇస్తారా ఏంటి? అందుకని స్వామి ఎరికల సాని వేషాన్ని ధరించి వచ్చి ఆ తల్లిదండ్రులకు సోది చెప్పి ఒప్పించి మెప్పించుకొని కళ్యాణాన్ని జరిపించుకుంటున్నారు. ఆ కైంకర్యాన్ని ఇప్పుడు చూస్తాము. సరే, ఏ కైంకర్యం చేయాలన్నా కూడా దేనితోటి కూడుకొని ఉన్నది? డబ్బుతోటి కూడుకొని ఉంది. మరి వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బు ఉందా? అమ్మ వచ్చేసింది కదా ఆయన వదిలి, తిరుల తల్లి వచ్చేసినప్పుడు ఆయన దగ్గర ధనం లేదు ఇంకా. మరి ధనం ఎలా రావాలి? కుబేరుడు వద్ద అప్పుగా తీసుకున్నారు. అలా అప్పుగా తీసుకున్నటువంటి అప్పు ఎవరు తీర్చాలి? ఇప్పుడు మన తల్లిదండ్రుల ఆస్తుల నుండి ఎవరు తీసుకుంటారండి? మరి అప్పు కదా. ఇప్పుడు మనమందరం ఎవరు? ఆయన బిడ్డలమా కాదా? మరి ఏం చేయాలి మనమందరం? మరి ఆయనకు అప్పు తీర్చేటంత తోలమా అండి మనం? కాదు కదా. మరి ఎలా తీరుస్తాం? ఏదో భక్తి పూర్వకంగా. ఎందుకు అలా తీసుకుంటున్నారు? ఆయన ఎన్నిటికి అధికారం అన్నారు కదండి. మరి అంత అధికారైనప్పుడు మన దగ్గర డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఏమిటి ఆయనకు? అంటే బిడ్డలు చేసినటువంటి పాపాలను, దోషాలను తొలగించే మార్గంగా మన ద్వారా ఆయన హుండీలో వేయించుకుంటున్నారే తప్ప ఆయనకు మనం ఇచ్చేటి వాళ్ళం కాదు. మనకే ఆయన ఇచ్చేటటువంటి వాడు. సర్వ అధికుడు, సర్వ సంపద కలిగినటువంటి వాడు, సర్వ జగత్తుకు అధికారి. అటువంటి శక్తిమంతుడి దగ్గర జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజస్సు కలిగినటువంటి స్వామి. ఆయన దగ్గర ఎందుకు మనము చేస్తున్నాము అంటే ప్రార్థనా పూర్వకంగా. ఇన్నింటినీ మనకు ఒసంగుతున్నాడు కాబట్టి చిన్న
చిన్నిపాటిగా ఏదో కొంతైనా చేద్దాము, చేయవలసినటువంటి ధర్మం ఈ జీవాత్మలది అన్న విధంగా ఇప్పుడు మనము ఈ కైంకర్యాన్ని, ఈ కళ్యాణ కైంకర్యాన్ని సేవించుకుంటున్నాం. అందులో సోది చెప్పేటటువంటి కైంకర్యం అయిన తర్వాత ముడుపు మీ దగ్గరికి కూడా వస్తుందమ్మా. చక్కగా సమర్పించండి. ఈ ముడుపు ఎంతన్నా రానివ్వండి, అది భాగవత ఆచార్య కైంకర్యాలకు వినియోగించడం జరుగుతుంది. జయ శ్రీమన్నారాయణ. ఉన్నది ఉన్నట్టుగా చెబుతానే తల్లి నా చాట నిండా వజ్రాలు వైఢూర్యాలు రత్నాలు అన్ని పోసినట్లయితే మీ అమ్మాయికి 6 అడుగుల అందగాడు ఉన్నాడే తల్లి. అది నేను చెప్తానే తల్లి. చెప్తానే తల్లి. మరి పోయించుకో ముందు, తర్వాత చెప్తాం. ఏమేమి కావాలో పుట్ట నిండా పోయించుకో, తర్వాత మనం చెప్తాం మళ్ళీ. జయ శ్రీమన్నారాయణ. అలా ఆ పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకొని లోక కళ్యాణార్థంగా, లోక సంరక్షణార్థంగా స్వామివారు ఆది దంపతులై వేంచేసి ఉన్నారు 7 కొండల పైన. ఇప్పుడు ఆ కళ్యాణాన్ని తిలకిద్దాం. మీరు సేవించండి అమ్మా. జరుగుతుందమ్మా. మీ దగ్గరికి ఇలా వచ్చేస్తుంది. అందరూ పసుపు దంచండి, అందరూ బియ్యం జరగండి. పరమాత్మ కళ్యాణానికి మనమందరం కూడా సేవ చేద్దాం. మన
ఇంట్లో పిల్లలకైతే చేస్తామా, మన బంధువుల పిల్లలకైతే చేస్తామా, మన అపార్ట్మెంట్ లో మన ఫ్రెండ్స్ ఎవరికైనా పసుపు దంచి బియ్యం జరిగేటటువంటిది అందరం వెళ్ళి చేస్తాం. ఎందుకంటే పెళ్లి అనేది ఒకళ్ళు చేస్తే అవ్వదండి, బంధువులు కలవాలి, ఫ్రెండ్స్ కలవాలి, అలాగే ధనం కలవాలి, అన్ని కలిస్తేనే కళ్యాణం జరుగుతుంది కదా. మరి స్వామివారిది అంతటా ఆయన వచ్చాడు కదా మన దగ్గరికి. మరి మనం ఎంత వైభవంగా చేయాలి, ఎంత శ్రద్ధగా చేయాలి, ఎంత భక్తిపూర్వకంగా చేయాలి. ఆ కైంకర్యాన్ని ఇప్పుడు వీక్షిద్దాం. వాళ్ళు సేవిస్తూ ఉంటారు, మనం చక్కగా ఆ కైంకర్యాన్ని చేద్దాం. మీరు చెప్పండి, ఊరికే నిలబెట్టం కదా. ఇప్పుడు అమ్మాయికి డిమాండ్ ఉంది, మేము రెండు వైపులా మేమే చెప్తే బాగోదు కదా. మీ అబ్బాయి రాగానే డ్రింక్స్ ఇచ్చామా, స్నాక్స్ ఇచ్చారా, ఇంకేం కావాలి మీకు? ఇంక రండి విడిదిలోకి. అందుకే చెప్తున్నాము, కళ్యాణం చేయడానికి మీరు వచ్చేసేయండి అని చెప్తున్నాము. పెళ్లి మాటలు మాట్లాడండి. ఏం కావాలి, ఏం కావాలి చెప్తే కదా. ఇంకేమి వాళ్ళు ఇద్దరు అమ్మని ఇస్తుంటే మీకు ఇస్తాము, ముత్తుడున్నర ఇస్తాము, 4,000 ఇస్తాము, నల్ల పిల్లని ఇస్తాము. రావయ్య పెళ్లి కొడుక విడిదిలోకి. నల్ల పిల్ల అక్కర్లేదు, 4,000 అక్కర్లేదు. మీరు అక్కర్లేదు అంటున్నారు కానీ స్వామి అమ్మను గొడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకనే కదా 7 కొట్టలు దిగి వచ్చింది.
5,000 ఇస్తాము అమ్మవారు కావాలి రావమ్మ మా ఇంటికి చెప్పింది మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే మీరు స్వామి వైపు ఉండి కూడా అమ్మల వైపు మాట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలదే డిమాండ్ ఎదిరించి చేసుకుంటున్నారు కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్పింది. మేమే ఇస్తాం రండి అని చెప్పింది. వచ్చేసేయండి రాము 7 కొండలు దిగొచ్చారు. ఇంకొక 7 అడుగులు వేసి ముందుకు రాలేరు అమ్మల దగ్గరికి. రండి కొంచెం ముందుకు వచ్చేసేయండి. ఎక్కువ కూల్ డ్రింక్స్ అయితే జలుబు చేసింది మళ్ళీ స్వామికి. పానకము వడపప్పు అయిపోయింది స్వామికి. స్టార్టింగ్ లోనే నివేదన చేశాము. రాగానే పెరుగు వడ స్వీట్ పెట్టాము. మళ్ళీ కూల్ డ్రింక్స్ ఇచ్చారు. ఇంకేం కావాలి? ఇంకా అదే చెప్తున్నాము. మేము కూడా రండి చెప్తున్నాము. బయటే ఉంటే ఎట్లిస్తాము? రండి ముందుకు రండి. మీకు కొంచెం మెల్లగా వచ్చేసేయండి. వాళ్ళు ఏ రకంగా మరిపించినా ఒక అడుగు కూడా వేసేటట్టు లేరు. స్వామికి ఇష్టమైన లడ్డు పెడతాము. సుందరమైన అమ్మల వంటి ప్రేమ ముందు లడ్డూలు భక్ష్యాలు సుండుండలు ఇవన్నీ ఎక్కడండి? ఆ అపురూపమైన స్వామి కూడా 7 కొండలు దిగి ఎందుకు వచ్చాడు? మా స్వామి ఏం తక్కువ వాడు కాదు. 7 కొండలు 14 భువనభాండాలను పరిపాలించే ఆయన. ఏ పరిపాలించినా అమ్మలు లేని స్వామి. ఇద్దరు ఉండాలి కాబట్టి ఇద్దరు కొంచెం నడవండి. కొంచెం ముందుకు అస్సలు బిద్దలూరు వాళ్ళు ఏం తగ్గేదే లేదంటున్నారు. ఏదన్నా మార్గాపురం వచ్చిన మన ఇద్దరు అమ్మలకే తగ్గాల్సి వచ్చేటట్టు వాళ్ళు స్టార్టింగ్ లో చెప్పారు. మీరు మా ఇంటికి వచ్చారు మేము ఇంటికి వచ్చామని చెప్పి మీరు వాళ్ళు ముందే చెప్పారు. పాపం బిద్దలూరు వచ్చారు మీరు, మేమే మెజారిటీ ఉన్నామని చెప్పారు. ఒక అడుగు వేయండి, ఒక అడుగు వేయండి. చూడు పాపం చెప్పంగానే మార్గాపురం వాళ్ళం కాబట్టి మేము చూడు ఎంత మెత్తగా ఉన్నాము. మీరు చెప్పగానే అడుగు వేయండి. ఒక అడుగు వేశారు. మీరెక్కడ వేశారు? బిద్దలూరు వాళ్ళు ఒక అడుగు కూడా వేయడం లేదు అసలు. స్వామిని తీసుకెళ్ళండి. అమ్మో తెచ్చే కట్న కానుకలు అన్ని మొయ్యాలండి. కొంచెం ముందుకు రావాలి కదా. పెళ్లి కొడుకు చాలా గట్టిగా ఉన్నాడు. గౌతమి ఏమ్మా గౌతమి చెప్తుంది చూడండి. పదండి అని చెప్తుంది పాపం. అంటే ఇంకా కొత్త కదా అందుకని మెల్లగా పదండి అని. రండి కొంచెం ముందుకు రండి. జరిగారండి వాళ్ళు స్వామి దగ్గరికి వచ్చి అమ్మొచ్చం అంటారండి. అమ్మలతో కలుపుకొని స్వామిని తీసుకెళ్ళండి. అమ్మలతో వచ్చి అదేం పోయింది. అక్కడే స్వామి ఉంటాడు, ఇక్కడే అమ్మలు ఉంటాడు. మేము 10 వరకు అక్కడే ఉంటాము. మేము మార్కాపురం పోవద్దు. అప్పుడు మీరు మార్కాపురం వెళ్ళొద్దు, ఇక్కడే ఉంటావా? ఇద్దరు సమానంగా నడవండి. జోక్లే ఇంకా కార్యక్రమం కావాలి. ఇంకా చాలా ఉంది. ఎదుర్కోలు ఉంది. ఇంకా 7 కొండలు ఎక్కాలి. జీలకర్ర బెల్లము వివాహం ఏం కావాలి. ఇంకా కన్యాదాన కార్యక్రమాలు అన్ని ఉన్నాయి కదా. అదిగో ఇంకేం లేదు. ఎక్కువసేపు చూస్తాం మేము. చూసి స్వామి తీసుకెళ్ళి జై శ్రీమన్నారాయణ. జిల్లా అయిందండి అందులో. ఇంకొకసారి మరొక్కసారి
గోవిందా గోవిందా శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవిందా అడుగడుగు దండాలవాడ గోవిందా ఆపద మొక్కులవాడ గోవిందా గోవిందా సామ్రాజ్యవాస గోవిందా గోవిందా కళ్యాణవాస గోవిందా 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 జరుగుతుందమ్మా ఒకసారి నమస్కరించుకోండి గోవిందా 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 కొండమ్మా ఎత్తు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ఏం చేసుకున్నాం? కంకణ ధారణ చేసుకున్నాం. తర్వాత కన్యాదానం. కన్యాదానం ఎందుకు చేస్తారండి? స్వామి శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు మన అమ్మాయిలను ఇస్తూ ఉన్నాము అంటే మన అమ్మాయిలు వచ్చేసి మహాలక్ష్ములు. అలా భావన చేసి అల్లుడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుగా భావన చేసి పెద్దవారైన అత్తామామలు కాళ్ళు కడుగుతారు. అంటే అక్కడ అర్థం ఏమిటి? సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడికే మనకు పిల్లల్ని ఇచ్చి వివాహం జరిపిస్తున్నాము అన్న భావన మన హిందూ సాంప్రదాయంలో ఎప్పటి నుంచో ఋషుల కాలం నుంచి వస్తున్నటువంటి భావనతోటి మనం ఈ రోజు కూడా చేస్తూ ఉన్నాము. ఇప్పుడు భాష్కాలు నమస్కరించుకోండి అమ్మా. భాష్కాలకు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా.
అక్షతలు దేనికి సూచకం? శుభానికి సూచకం. మరి స్వామివారు ఏ వర్ణంతో ఉంటారు? నీలమేఘ వర్ణుడు. మరి అమ్మలో బంగారు వన్నెలు. ఇక్కడ మనం పోసేటటువంటి అంటే సమర్పించేటటువంటి అక్షతలో పసుపు వర్ణం. కానీ అట స్వామివారి మీద సమర్పించేటప్పుడు అవి ఆయన యొక్క తిరుమేని కాంతికి నీలమేఘ అంటే నీల మనులు అంటాం కదా, ఆ మనుల వర్ణంగా కనపడుతున్నాయి. అలాగే అమ్మలపై స్వామి సమర్పించేటప్పుడు అమ్మల యొక్క బంగారు వన్నె కాంతితోటి అవి ముత్యాలు, పగడాలు, గోమేదికాలు ఇలాగా కనపడుతూ ఉన్నాయట. మరి ఇప్పుడు మనం వీక్షిద్దాం, మనకు కూడా కనపడాలి కదా. కనపడకపోతే ఎవరిది లోపం? మన భక్తి లోపం. శ్రద్ధగా వాళ్ళు చేసేటటువంటి కైంకర్యాన్ని వీక్షిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద.
దీపములు ఎక్కేటటువంటి కైంకర్యం. స్వామివారు ఇప్పుడు కళ్యాణం గావించుకున్నారు. అలాగే మనం నివేదన చేశాము, హారతి ఇచ్చాము. ఇప్పుడు ఆయన శిలారూపాన్ని దాల్చేటటువంటి కైంకర్యం. మరి అమ్మలతోటి సుఖంగా ఉండక శిలారూపాన్ని ఎందుకండి దాల్చటం అంటే మనందరికీ దర్శనాన్ని ఇవ్వటానికి, కలియుగ వైకుంఠ నాథుడిగా సప్తగిరులపై మనందరినీ కలియుగంలో ఉజ్జీవింప చేయటం కోసం స్వామివారు శిలారూపాన్ని దాల్చేటటువంటి కైంకర్యం. ఓసారి చూస్తూ నమస్కరించుకోండి, సేవించండి అమ్మా. రెండవ పాదము పెట్టినంతనే వృషభాద్రిలో ఆనందించే శ్రీనివాస గోవిందా గోవిందా. మూడవడుగు వేసినంతనే నీలాద్రి పదములు కడిగే శ్రీనివాస గోవిందా గోవిందా. నాలుగవ అడుగు వేసినంతనే శేషాద్రి గొడుగు పట్టే శేషాద్రివాస గోవిందా గోవిందా. ఐదవ అడుగు వేసినంతనే కరుణాద్రి వింజామర వీచే కరుణాద్రివాస గోవిందా గోవిందా. ఆరవ అడుగు వేసినంతనే నారాయణాద్రి గానము చేసే నారాయణాద్రివాస గోవిందా. ఏడవ అడుగు వేసినంతనే వెంకటాద్రి గోవిందారియే వెంకటాద్రి గోవిందా గోవిందా. వెంకటాద్రివాస గోవిందా 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 గోవిందా. ఇప్పుడు పల్లకి ఉత్సవం చేసుకుందామమ్మా. మీరు కోలాటం వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరూ స్వామికి సేవ చేయవచ్చు. కుర్చీలు మాత్రం సర్దండి. అలాగే పాల్పడి పరపులు ఒకసారి అట్లనే తీ మాకు కూడా. నాలుగో దినములు తలచరే దేవునికి నాలుగో దినములేడు నాగవల్లియేల పేరంటాను పాడరికి సంతోషవేళ సంతోషవేళ.
కాదు ఇతై కొల్వా నందుగా గోవింద ఇతై మీ చేతులకు ముందన్నుడు ఉత్తమే ఆవో మునే చేయవు మత్తైనంగా మంగళమాంతేయో రెండమా సిద్ధం కాలే వందు వంగ కడల్ కడైన మహావనై కేశవనై సంగ తిరుముగత్తు సేదయ్య సెన్నిరైంది అంగపరై కొన్న వార్తై అని పుదువై పైంగమంతం తిరిగి పట్టణ విరాటోవై సొన్న செங்கல் மாலை 30 தப்பாமை எங்கு இப்படி வைப்பாரி 2 மார்கரை தோல் செங்கல் திருமுகத்தா செல்வ திருமாலா திருவரும் பெத்து இருமுருவர் எம்பாவாய் விஞ்ஞாமராம் சமர்ப்பயாமி हारा चक्र प्रविद्वान् प्रतिदच्य तस्रहा तमं विद्वान् अमृतमोति नान्य पन्थायनाय विद्यते ओम सहस्रशेषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवं अक्षरं परमं पदं विश्वता परमाणिक्यं विश्वं नारायण गुहरि विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पते विश्वं सात्वे सर्गं शाश्वतं शिवमच्युतं नारायण महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परोज्योतिरात्मा नारायण परः नारायण परोध्याता ध्यानं नारायण परः यच्चकिञ्चि जगत्सर्वं दृश्यते श्रूयते विवा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायण स्थितः अनन्तमं वेगं समुगं समुद्रेन्तं विश्वशम्भुवं पद्मकोशा प्रतीकासिकं हृदयं चाप्यदोमुखम् अधो निष्ठावितस्यान्ते नाभ्यामुपरतिष्ठति ज्वालमाला कुलं भाति विश्वस्यायतनं महत् सन्ततं शलं विस्तुलं मत्याकोशसन्निभं तस्यान्ते शुश्रवं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये वह्निशिखा अनियोद्धा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखेव भास्वरा नीवारासुकवर्थन्वी पीठाभास्वत्यनोपमा तस्या शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्मा सशिवः स हरिः शेखरणोऽक्षरः परमस्वराट् राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायु ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरो नमः अन्तच्छरति भूतेषु गुहायां विश्वमूर्तिषु त्वं यज्ञस्तं वषट्कारमिन्द्रस्तगुं रुद्रस्त्वं ब्रह्मत्वं विष्णुत्वं प्रजापतिः आकाशात् पतितं तोयं यदा गच्छति सागरं सर्वदेवा नमस्कारं केशवं प्रति गच्छति మనం ఎక్కడ ఎప్పుడు మన హృదయ మంత్ర పుష్పాన్ని పరమాత్మకు సమర్పించాలి. అలాగే కేశవం ప్రతిగచ్చతి నదులన్నీ పొంగి పొరలి సముద్రానికి చేరినట్టుగా మనము ఏ దేవుళ్ళను ఆరాధన చేసినా అవన్నీ ఎక్కడికి చేరుతాయి? శ్రీమన్నారాయణుని యొక్క పాదాల చెంతకు చేరుతుంది. ఆ విధంగా హృదయాన్ని వికసింపజేసి ఆ పుష్పాన్ని పరమాత్మ శ్రీపాదాల చెంత ఉంచేదే మంత్ర పుష్పం. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు ఉయ్యాల పాటమ్మ. మా తండ్రి పవళించు వెంకటేశ పవళించు వేదవేద కట్టి తిని పూల ఉయ్యాల కట్టి తిని పూల ఉయ్యాల కట్టి తిని పూల ఉయ్యాల. జై శ్రీమన్నారాయణ. మనం తెలుసో తెలియకో ఎన్నో చేశాము. అవి అపచారాలు, ఉపచారాలు. ఏంటండి ఉపచారాలు అంటే? పరమాత్మకు నచ్చిన విధంగా ఆయన కైంకర్యాన్ని స్వీకరించే విధంగా చేయటం. అపచారాలంటే చేసిన వాటిల్లో దోషాలు ఉండటం కదా. స్వామివారికి ఎన్ని ఉపచారాలు చేయాలట? షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడ నిశ్చలము సమర్పయామి 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 సమర్పయామి. ఆ విధంగా 16 రకాల ఉపచారాలు చేయాలి. మరి వేళ 16 రకాల ఉపచారాలు చేశాము. చేసిన వాటిల్లో మంత్రహీనమో భక్తిహీనమో శ్రద్ధ లేకనో లేకపోతే చేసినటువంటి పదార్థాలలో దోషం ఏమైనా ఉంటేనో మన మనస్సు అక్కడ లేక ఇతరమైనటువంటి చింతనలపై ఉన్నట్లయితే వాటన్నిటినీ తొలగించమని ప్రార్థనా పూర్వకంగా చేద్దాం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్రుదమయా దేవ పరిపూర్ణం తదస్తుతే ఉపచారావదేశేన కృతాన్నహార హర్మయ. అపచారాన్ని మాం సర్వ
క్షమక్ష్మ పురుషోత్తమ స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మాగే మహేశ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని వేదోయం శోభరహిత బ్రహ్మణా సంతు నిర్భయాః కావేరీ వర్తతా కాలే కాలే వర్షతు వాసవః శ్రీరంగనాథో చేతో శ్రీరంగ శ్రీచవర్తితాం కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం తత్తత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ విధంగా కళ్యాణాలు జరిపిస్తున్నాము అంటే మా ఆచార్యుల అనుగ్రహం. చూడండి అక్కడ బ్యానర్ మీద శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. అవి ఇచ్చారమ్మా. జై శ్రీమన్నారాయణ. మా చిన్నజీయర్ స్వామి వారి అనుగ్రహానుసారంగానే ఇలా జరిపిస్తూ ఉన్నామమ్మా. మీ ఇళ్లలో ఏదైనా శుభకార్యాలప్పుడు, లేకపోతే మీ పిల్లల బర్త్డేలప్పుడు, వివాహాలప్పుడు, గృహప్రవేశాలప్పుడు చక్కగా ఈ కైంకర్యాన్ని సేవింప చేసుకుంటే మనం ఎన్నో ఖర్చులు పెడుతూ ఉంటాము. అవన్నీ బాహ్యంగా జరిగేటటువంటివి. అలా కాక పరమాత్మను సేవించుకున్నాము అనుకో మన జన్మ ధన్యమవుతుంది. ఆ విధంగా మీ ఇళ్లలో మీకు జరిగినప్పుడు మమ్మల్ని ఆహ్వానం చేస్తే చక్కగా వచ్చి పెరుమాళ్లను సేవించుకునే భాగ్యాన్ని మీతోటి పాటు మీ బంధుజనాలందరూ కూడా పొందుతారు. జై శ్రీమన్నారాయణ. లేడీస్ ఫస్ట్.
అంటే ఇక్కడ మేము మిమ్మల్ని తొందర పెట్టాము అనుకోకుండా. పంతులాడగా ఒకరికొకరు పేర్లు చెప్పుకోండి రా. ఏంది బుడబుడ కూర్చుంటే మా భక్తులు భార్యల పేర్లు వినద్దు మేము. నేను పేర్లు అడగకుండా శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వస్తున్నాడు గోవింద మన ఊరిలోకి గోవింద మన వీధిలోకి గోవింద మన ఇంటిలోకి గోవింద మా రక్షకుడై గోవింద ఆ భక్తుడై గోవింద వస్తున్నాడు గోవింద వస్తున్నాడు గోవింద ఎక్కడికండి భక్తుల హృదయాల్లోకి గోవింద గట్టిగా గోవింద దేవతారం గోవింద వచ్చేసాడు వచ్చేసాడు గోవింద మన అందరికీ గోవింద కన్నుల పండుగ గోవింద కన్నుల పండుగ గోవింద ఏడండి గోవింద ఎక్కడండి గోవింద మన హృదయంలో గోవింద వేంచేశాడు గోవింద గట్టిగా ఇంకా గట్టిగా ఊరంతా వినపడాలి గోవింద 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 స్మరణ చేయి గోవింద మననం చేయి గోవింద స్ఫురణకు తెచ్చుకో గోవింద స్వాదిష్టంగా గోవింద స్వాదిష్టంగా గోవింద దివ్యంగా తిరుపతి నుండి గోవింద మన ఊరికొచ్చి గోవింద మన మధ్యకొచ్చి గోవింద అమ్మలతో కూడి గోవింద నిలుచున్నాడు గోవింద వేచేశాడు గోవింద గోవింద ప్రతివారి వీధికి గోవింద నగరు గోవింద ఒక్కవారి వీధికి సంటి వారి ఇంటికి దంపతులను ఆశీర్వదించుటకై గోవింద వేంచేశారు గోవింద వేంచేశారు గోవింద గట్టిగా గోవింద ఇంకొక్కసారి గోవింద మరొక్కసారి గోవింద వినపడాలి గోవింద తిరుమల వరకు గోవింద 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 జై శ్రీమన్నారాయణ. ఒకసారి అందరూ పలకండి. సర్వాపరాధాన్ సర్వాపరాధాన్ క్షమా క్షమా ప్రార్థయామి ప్రార్థయామి సర్వం సర్వం శ్రీకృష్ణ శ్రీకృష్ణ పాదార ఆధార విందార్పణమస్తు విందార్పణమస్తు గోవింద గోవింద జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ. ఒకసారి మీ భర్తలకు నమస్కరించుకొని లేగండమ్మా. జై శ్రీమన్నారాయణ. స్వస్తి. జాగ్రత్త, మళ్ళీ మళ్ళీ మీకు ఇట్లాంటి అవకాశం వస్తుందో రాదో. జై శ్రీమన్నారాయణ.